రంగాల్లో కూడా సాధికారత వైపు అడుగులు వేసిన పరిస్థితి మనమందరం కూడా గమనిస్తున్నాం. అంటే సాధికారత అనేది ఈరోజు విద్యాపరంగా అందరూ కూడా సాధికారత వైపు అడుగులు ముందుకు వేయాలి. మరి అదేవిధంగా సామాజిక ఆర్థిక పరంగా కూడా మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మరి సామాజిక సాధికారత వాళ్ళకందరికీ కూడా అందించాలి. మరి అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మరి అందరినీ కూడా సాధికారత వైపు ముందుకు నడిపించాలి అని చెప్పి ఆలోచించి మన అందరి ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు విద్యాపరంగా చూసుకుంటే అనేక విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏనాడు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా మరి విద్యారంగంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యాపరంగా ప్రతి పేదవానికి విద్య అందించడం జరుగుతుంది. అంటే పేదరికం అనేది విద్యకు అడ్డు రాకోకూడదని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువుకోవాలని చెప్పి మరి అనేక పథకాలను కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళ పిల్లల్ని స్కూల్కు పంపిస్తే చాలు ఈరోజు అమ్మఒడి రూపంలో మరి వాళ్లకు 15,000 రూపాయలు మరి ఆర్థిక సాయం చేయడం అయితే ఏమి, మరి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయడం అయితే ఏమి, మరి అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే జగనన్న గోరుముద్ద ద్వారా మరి ఈరోజు పౌష్టికరమైన ఆహారాన్ని ఈరోజు విద్యార్థులకు అందిస్తూ మరి అదే కాకుండా విద్యార్థులకు అందరికీ కూడా మరి జగనన్న విద్యా కానుక ద్వారా మరి వాళ్లకు మెరుగైన ఏదైతే పుస్తకాలు కానివ్వండి, నాణ్యమైన పుస్తకాలు, మరి వర్క్ బోర్డులు, మరి డిక్షనరీలు, మరి అదేవిధంగా మరి నాణ్యమైన వాళ్లకు వస్త్రాలు, మరి షూస్, బెల్ట్, టై, బ్యాగ్ ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో మరి వాళ్ళకందరికీ కూడా అందిస్తున్న పరిస్థితి. మరి అదే కాకుండా ఈరోజు సామాజిక మరి ఆర్థికంగా ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను మరి ఏదైతే వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు మరి ఏదైతే సంక్షేమ పథకాల రూపంలో ఈరోజు ఎక్కడ కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, మరి పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ పథకాలు కేవలం అర్హత ప్రామాణికంగా ఈరోజు వాళ్ళకందరికీ కూడా అందిస్తున్న పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు బటన్ నొక్కి మరి పేదల అకౌంట్లో జమ చేస్తే దాంట్లో సింహభాగమైన 80% అంటే సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు బటన్ నొక్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మరి అదే వాళ్ళ అకౌంట్లో ఈరోజు జమ చేసిన పరిస్థితి మనం అందరూ గమనిస్తున్నాం. మరి అదే కాకుండా రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా వాళ్లకు రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్లకు చట్టసభల్లో అవకాశం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి అనేక దశాబ్దాలుగా మరి అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మాకు రాజకీయ సాధికారత కల్పించనని చెప్పి అనేక సందర్భాల్లో మరి వాళ్ళ గలవిప్పిన పరిస్థితి మనం చూశాం. కానీ ఏ ప్రభుత్వంలో కూడా మరి ఏ నాయకుడు కూడా మరి ఈ అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను మరి ఏనాడు కూడా వాళ్ళు గుర్తించిన పరిస్థితి లేదు. మరి ఏదైతే ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మరి వీరు అణగారిన వర్గాలు కాదు, వెనుకబడిన కులాలు కాదు, మరి ఈ వర్గాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వెన్నుముక్క లాంటి వర్గాలని చెప్పి ఈరోజు చేయి పట్టుకొని ఈరోజు ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎస్సీలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎస్టీలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆ రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి విధంగా సామాజిక న్యాయం కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన ప్రియత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు చేసి చూపించారని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలు మరి కేవలం గతంలో చంద్రబాబు నాయుడు మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకొని మరి బీసీలు మా పేటెంట్ అని చెప్పుకున్న మరి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ మరి బీసీలకు చేసింది శూన్యం. మరి వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళకు చేసిందల్లా ఏంటంటే మరి ఒక పథకం తీసుకొచ్చాడు, ఆదరణ పథకం అని చెప్పి.
ఏ కులంలో ఉండేవాళ్ళు మరి ఆ కులానికే పరిమితం కావాలి అని చెప్పి ఒక వడ్డీని వారికి ఏం చేశాడు, ఒక సుత్త ఇచ్చేసి నువ్వు ఆ కులంలోనే ఆ కుల వృత్తిలోనే ఉన్నావు, నీ భవిష్యత్ తరాలు కూడా మరి ఆ కుల వృత్తికే మగ్గి ఉండాలని చెప్పి మరి ఒక సుత్తి ఇచ్చాడు. మరి అదైతే మరి ఒక నాయ బ్రాహ్మణులకి ఒక కత్తెర ఇచ్చేసి మరి నువ్వు ఒక కత్తెరతోనే మరి ఏదైతే నీ కులవృత్తికి మగ్గిపోవాలని చెప్పి ఆలోచించిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు అయితే మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి ఆ రోజు మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి మరి ముఖ్యంగా మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉన్నత చదువుకుంటున్నారంటే మరి ఆ రోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చేసిన మేలే అని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి తండ్రి ఒక అడుగు ముందుకేస్తే మరి ఆయన తనయుడిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా 2 అడుగులు ముందుకు వేస్తూ మరి ఈరోజు అన్ని వర్గాలను ఈరోజు రాజ్యాధికారం వైపు చేయి పట్టుకుని నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం మరి ఈరోజు ఆయన ఏదైతే మంత్రివర్గ కూర్పులో మనం ఒక్కసారి చూస్తే 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది అంటే 70% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన మంత్రులుగా ఉండడము. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఇస్తే దాంట్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మన ప్రియత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు మరి అవహేళన చేశాడు, ఎస్సీలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళు శుభ్రంగా ఉండరు, వాళ్ళు స్నానాలు చేయరు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి ఆ వెనుకబాటు గురైన ఆ సామాజిక వర్గం నుంచి మరి ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా మరి వెనుకబడిన ఏదైతే దళితుల్లో మరి ఈరోజు ఒక మహిళకు ఈరోజు ఈ రాష్ట్ర హోంమంత్రి ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదేవిధంగా మరి ఆ కులంలో ఎవరు చదువుకోరని చెప్పిన మరి అదే కులం నుంచి మరి ఏదైతే ఆదిమూలపు సురేష్ గారిని మరి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మైనార్టీల గురించి మాట్లాడితే గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కరంటే ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేని పరిస్థితి మనం చూశాం. 5 ఏళ్ళు మరి మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఏ మైనార్టీ సామాజిక వర్గానికి ఎవరు కూడా మరి ఆ గడప కూడా తొక్కని పరిస్థితి మనం గత 5 ఏళ్లలో మనం చూశాం. మరి కేవలం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం మరి 3 నెలల కోసం ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అయితే మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఈరోజు 2 పర్యాయాలు నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తూ మరి 2వ పర్యాయం గెలిచిన తర్వాత మరి ఆయన మంత్రివర్గంలో నన్ను మంత్రిగా అవకాశం కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు శాసనసభలో 4 మైనార్టీలకు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా శాసన మండలిలో కూడా ఈరోజు 4 అవకాశం ఇవ్వడం జరిగింది. 4 అవకాశం ఇవ్వడమే కాకుండా మరి ఇదే నియోజకవర్గమైన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన మన అక్కగారైన జకియా ఖానం గారికి ఒక మైనార్టీ మహిళకు మరి ఏదైతే డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం అనేది ఒక చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత రాజకీయ సాధికారత వైపు ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మరి ఈరోజు చేయి పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా మరి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ మరి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతకాలి, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంగా ఈ వెనుకబడిన వర్గాలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి కూడా మరి వాళ్ళకందరికీ కూడా అన్ని రకాలుగా అండగా ఉంటున్న మరి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈ వర్గాలు, ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ,
మైనార్టీలకు ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఎక్కడికి ఈ సామాజిక బస్సు యాత్ర వెళ్ళినా కూడా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో మరి అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి వాళ్ళు స్వాగతిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో మరి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒక గొప్ప బహిరంగ సభ జరగబోతుంది. మరి ఖచ్చితంగా రాయచోటిలో కూడా ఖచ్చితంగా ఇక్కడుండే ప్రజలందరూ కూడా మరొక్కసారి మరి శ్రీకాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సామాజిక సాధికారత బస్ యాత్రకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సామాజిక సాధికార యాత్ర రాయచోటి ఈరోజు మన శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర రాయచోటిలో జరుగుతుంది. మనకందరికీ తెలిసిందే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ఒక ఓటు బ్యాంక్గాను చూశారు కానీ ఎప్పుడు ఎటువంటి పదవులు ఇచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా మా కమ్యూనిటీ మా సామాజిక వర్గానికి వస్తే గొర్రెలు కాసే వాళ్ళకు బర్రెలు కాసే వాళ్ళకు ఎమ్మెల్యే పదవులా అని అన్న రోజులు ఉన్నాయి. అదే గొర్రెలు కాసే వాళ్ళు కానీ బర్రెలు కాసే వాళ్ళు కానీ మా పూర్వీకులు చేసి ఉండొచ్చు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మేము చాలా గర్వపడుతున్నాం దాంట్లో. ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. దాంతోపాటు మన జగనన్న దయ వల్ల ఈరోజు 5 మంది ఎమ్మెల్సీలు ఈరోజు శాసన మండలిలో ఉన్నారు, 5 మంది ఎమ్మెల్యేలు ఈరోజు శాసనసభలో ఉన్నారు. అది దాంట్లోనే పోయినసారి అనిల్ కుమార్ అన్న మంత్రిగా చేస్తే మళ్ళీ ఈసారి కారుమూరి నాగేశ్వరరావు అన్న మళ్ళా మంత్రిగా చేయడం జరుగుతుంది. అదే సామాజిక వర్గం చెందిన నేను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లో అవకాశం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కొన్ని వందల వేల మంది జనాలు వచ్చి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే 24 ఎలక్షన్లో శ్రీకాంత్ అన్నకు 50,000 పైచీలకు మెజారిటీ ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సామాజిక సాధికారత బస్సు యాత్రకు వచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు అమిత్ బాషా గారికి, గౌరవ సురేష్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ రమేష్ గారికి, సభ్యులందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సామాజిక సాధికారత బస్సు యాత్ర గౌరవనీయులు మన రాయచోటి శాసనసభ్యులు శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు చాలా సంతోషమైన ఈరోజు సామాజిక సాధికారత బస్సు యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులకు పార్టీ సభ్యులకు అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా రాజకీయ పరంగా అందరికీ ఈ అవకాశాలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు కానీ ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు అర్హులలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాక అగ్రకులాలకు చెందిన వారు కూడా అందరూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతుంది. ఈరోజు పేద ప్రజలు రైతులు కావచ్చు, లేకపోతే విద్యాపరంగా ఆరోగ్యపరంగా రైతులందరికీ ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ అందరికీ కూడా ఏవైనా వాళ్ళకు అవకాశం ఉన్నా కూడా దాని పక్షంలో ప్రతి ఒక్కరికి
అర్హులైన వారందరికీ ఈ సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులందరికీ ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏమిటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. జగనన్న చెప్పేది ఒకటే, నేనేమైతే ప్రతి ఒక్క కుటుంబంలో మేలు జరిగింది అని అనుకుంటే నాకు తప్పకుండా ఓటు వేయాలని నిజాయితీగా చెప్పే జగనన్నకు అందరూ కూడా ఆదరించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అండగా ఉంటారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళు జగనన్నకు రుణపడి ఉంటారని అందరూ కోరుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్లో గౌరవ జగనన్న గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రాయచూరు శాసనసభ్యులు శ్రీ గడికోటి శ్రీకాంత్ గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లలో ఏవైనా ప్రతిపక్షాలు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలే. కాకపోతే వాళ్ళు మేము ఇది చేస్తాము అని చెప్పి వాళ్ళు నిజాయితీగా చెప్పలేకపోతున్నారు. జగనన్న చెప్పిన మాటలన్నీ కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2026 ఎలక్షన్లలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. Gracias.